దావోస్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ బృందం పర్యటన. బ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభం. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న శ్రీధర్ బాబు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ముద్ర కనిపించాలి. కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించాలన్న చంద్రబాబు. ఏపీలో జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు. వైసీపీ తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు. సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. హైదరాబాద్లో ఓ నిర్మాత ఇళ్లలో ఐటీ దాడులు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు. హైదరాబాద్లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. 4 రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. ఈ నెల 26 నుంచి 4 పథకాలు అమలు. రేషన్ కార్డులపై విపక్షాల విమర్శలకు మంత్రుల కౌంటర్. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని హామీ. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న ఉత్తమ్ పొన్నం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం. మెట్రోకేన్ ఫార్మా కంపెనీలో ఎగిసి పడుతున్న మంటలు. పరిసరాల్లో దట్టంగా అలుముకున్న మంటలు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు 75 రోజుల పాటు జరగాల్సిందే. పాట్నా 85వ స్పీకర్ల మహాసభలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ అసెంబ్లీలో 50% మంది కొత్తగా ఎన్నికయ్యారన్న అయ్యన్న. త్వరలో వాట్సాప్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ విధానం. వాట్సాప్ గవర్నెన్స్, సిఆర్ఎస్ అమలుపై ఏపీసీఎస్ సమీక్ష. తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయం. తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. బీర్ల సరఫరాను పునరుద్ధరించిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ.